14 తారీఖు డిసెంబర్ 2025 రోజు ఉదయం 5:30 గంటలకు నేను పోలింగ్ బూత్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్పష్టంగా వాళ్ళు ఆహ్, మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్‌ని పెట్టుకొని చాలామంది గ్రామస్తులు లోపల ఉన్నారు, అధికారులు ఉన్నారు. చాలామంది అంటే ఒక ముగ్గురు, నలుగురు అంటే నాట్ మోర్ దాన్ 6. సో, వాళ్ళు గ్రామస్తులు అంటే ఇక వాళ్ళకి సపోర్ట్ చేయడానికని వాళ్ళు పెట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఒక ప్రైవేట్ కారు కూడా కొన్ని అగ్రవర్ణ పార్టీల కండువాలతో అది లోపల ఉంది. సో, దాని పట్ల 6:30 వరకు వెరీ సీరియస్‌గా మేము ఆ కార్‌ను బయటకు తీయాలని తీపియడం జరిగింది. అంతలోపే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఏం చేశారో తెలవదు. అంటే ఎందుకనంటే అంతకంటే ముందు రోజు సాయంత్రమే వాళ్ళు బ్యాలెట్ పేపర్‌లు ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ నంబర్స్ ఉంటాయి. సో, ఆ బ్యాలెట్ నంబరు అండ్ స్లిప్‌కి బ్యాలెట్ పేపర్‌కి మ్యాచింగ్ నంబర్స్ తోటి అవన్నీ ఉంటాయి. సో, వాటన్నింటిని బయట వ్యక్తులు చూసే విధంగా అక్కడ అవకాశాలున్నాయి. సో, అవకాశాలని మనము ఐ థింక్ కొంతమంది వమ్ము చేసుకున్నారా అనేది అనుమానం ఒకటి. ఎట్ ద సేమ్ టైమ్ డ్యూరింగ్ ద పోలింగ్ అంటే పోలింగ్ జరుగుతున్న మధ్యాహ్నం 1 గంట లోపు చాలామంది పోలింగ్ ఏజెంట్లకి కొన్ని సమాచారాలు ఇవ్వకుండా ఇది ఇట్లే, అది ఇట్లే అని వాళ్ళని కట్టుబాటు చేయడం జరిగిందని తెలిసింది. ఇది ఇలా ఉంటే గ్రామస్థాయి అధికారులు అని చెప్పుకునే కొంతమంది కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అంటే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇంకా చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్ వీళ్ళంతా అక్కడ మన అంగన్వాడీ స్కూల్ ముందు టెంట్ వేసుకొని కూర్చుందామని ఆల్రెడీ ప్లాన్ చేశారు. 7th అండ్ 8th వార్డుని టార్గెట్ చేయాలని ఆలోచనలో భాగంగా పంచాయత్ సెక్రటరీ గారికి సీరియస్‌గా సూచించడం వల్ల దాన్ని రావి చెట్టు మొదట్లోకి మార్చడం జరిగింది. సో, రావి చెట్టు మొదట్లో కూడా దాదాపు ముగ్గురు, నలుగురు అధికారులు అది హెల్త్ డిపార్ట్‌మెంట్ అని ఇలా రకరకాల ఉద్దేశాలతోటి అక్కడ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఓటర్లకు దిశానిర్దేశం చేసినట్టు కూడా అనుమానం ఉంది. స్పష్టమైన అనుమానం ఉంది. అది అందులో డౌట్ లేదు. ఎందుకంటే గతంలో పనిచేసిన వాళ్ళు, నేను రిజైన్ చేసిన అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళంతా స్పష్టమైన ఓటు రాజకీయం చేసినట్టు మాకు 100% అనుమానం ఉంది. ఎందుకంటే నేను మన గ్రామంలో అందుబాటులో ఉండకుండా వేరే పొరుగు గ్రామాల్లో ఉంటున్న ఒక ఇద్దరు ఒంటరి మహిళలను నేను కలిశాను. వాళ్ళు ముండ్రాయి నుంచి వెంకటాపురం రాగా నాకు స్పష్టంగా చెప్పారు, "అన్నా, నేను మా ఒక పర్సన్ చెప్పిన వాళ్ళకే ఇస్తాను. ఆ పర్సన్ ఎవరంటే మన ఎస్‌హెచ్‌జీలను ఆర్గనైజ్ చేసి చిట్టీలు ప్రతి నెల వసూలు చేసే క్యాండిడేట్. సో, ఆమె చెప్పిన వాళ్ళకే ఇస్తాను. నాకు అర్థమైంది. కాకపోతే" అని నేను నాతోటి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ సంబంధిత పర్సన్ కలిసి అరౌండ్ 12:30 ఆ ప్రాంతంలో ఓటు వేయడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా ఒంటరి మహిళలను, మహిళా సంఘం సభ్యురాలను ఈ మహిళా సంఘ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. విపరీతమైన డబ్బులు పంచినట్టు కూడా వాళ్ళకు అనుమానం ఉంది. సో, అర్థమైంది. సో, దీని గెలుపుకు, ఓటములకు కారణం ఎవరు అనేది స్పష్టంగా అర్థమైంది. అంతేకాకుండా సాయంత్రము అరౌండ్ 6-7 మధ్యలో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక నేను ఈ స్వర్గం సరిత మేడంకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేడం దాని స్టాటిస్టిక్స్ నంబరు అంటే ఆ నంబర్స్ ఎవరికి ఎన్ని వచ్చినాయో చెప్పండి మేడం అంటే, నేను మర్చిపోయినా అన్నారు. నేను మళ్ళీ చూసి చెప్పండి అని అన్నాను. మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ చేశాను. అంటే 7:30, 8 మధ్యలో మళ్ళీ చేశాను. చేస్తే నేను ఆల్రెడీ దాన్ని వేరే డిపార్ట్మెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేశాను. నా దగ్గర లేవు అన్నారు. అంటే చూడండి, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌కి సమాచారం ఒక 5 నిమిషాలలోనే మర్చిపోయిందంట ఆమె. ఏ సర్పంచ్‌కి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కూడా ఇన్ఫర్మేషన్ మర్చిపోయిందట. సో, ఇప్పుడు దండం పెడుతుంది ఆమె. దండం పెట్టడం ఎందుకు? చేసే పని చేసేసారు. ఎవరిని గెలిపారో వాళ్ళని గెలిపించారు. చేసే పని చేశారు. సర్పంచ్ అభ్యర్థినైన నాకే ఇప్పటివరకు ఏ వార్డు నంబర్కు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది స్పష్టమైన ఇన్ఫర్మేషన్, అది సెకండరీ ఇన్ఫర్మేషన్ రాలే, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రాలే. అంటే నాకే రాకపోతే సామాన్య వార్డు నంబర్లు అంటే నామినేషన్ వేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఈ ఎన్నికల కమిషన్ అందులో భాగంగా ఈ పోలింగ్ ఐ థింక్ ఈ పోలీసులు కూడా కొంతమందికి కొమ్ము కాసినట్టు వాళ్ళు కొంతమంది ఇష్టం ఉన్నట్టు ముచ్చట్లు పెడితే ఎవరిని వాళ్ళని ఏమంటలేరు. కాకపోతే వేరే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లు పోతే
అర్జెంట్‌గా మీరు వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి లేనిపోని ప్రోటోకాల్ మీకు ఉన్నాయని చెప్పేసి చెప్పడం. అంటే ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ఎన్నికల కమిషన్ వ్యవస్థ స్పష్టంగా వాళ్ళు చేసే డ్యూటీ చేసి వెళ్ళిపోయినారు. సో, వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల శ్రేయస్సు కోసం గానీ, ప్రజాస్వామ్యబద్ధంగా గానీ డ్యూటీ చెయ్యలేదు అని స్పష్టంగా నేను చెప్తాను. ఎందుకంటే ఈ అబ్జర్వేషన్ మా గ్రామస్తులకు నేను తెలియజేయకపోతే, నా మిత్రులకి తెలియజేయకపోతే తప్పు నాదవుతుంది.